వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ గోబీ మంచూరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్లు ఉప్పు వేసుకొని నీళ్లు కాంచుకోవాలి. ఇలా నీళ్లు బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిలింగ్ అంటే ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు చల్లటి నీళ్ళు ఇందులోకి పోయాలి. చల్లటి నీళ్ళు వేయకపోతే కాలీఫ్లవర్ అంతా కూడా ఫుల్గా కుక్ అయిపోతుంది. అందుకని చల్లటి నీళ్ళు వేసి పక్కకు తీసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్లో ఏమాత్రం వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్కు ఉప్పు, మిరియాల పొడి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 2 స్పూన్ల మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కాలీఫ్లవర్లో ఉన్న చెమ్మ ఈ పిండినంతా కూడా అబ్జార్బ్ చేస్తుంది. ఒకవేళ నీడ్ అంటే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి అంతనే వాటర్ని. అలాగే గోబీ కలర్ఫుల్గా ఉండాలనుకుంటే మీరు ఇక్కడ ఫుడ్ కలర్ రెడ్ కలర్ది వాడుకోవచ్చునండి. నేనైతే ఫుడ్ కలర్స్ ఏవి వాడను. మీరు కూడా వాడాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. పూర్తిగా ఇది మీ ఆప్షనల్. ఇక్కడ నాకు వాటర్ వేయాల్సిన అవసరం పడలేదు. ఈ కాలీఫ్లవర్లో ఉన్న తేమ కరెక్ట్గా అబ్జార్బ్ చేసింది పిండినంతా కూడా, కాబట్టి వాటర్ నేను వేయలేదు. చూడండి, కాలీఫ్లవర్కు కరెక్ట్గా పిండి అంతా కూడా కోట్ అయింది. ఈ విధంగా కోట్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేనప్పుడు కారం పొడి వేసుకోవచ్చును. ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేస్తే కలిసిపోతాయి. అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కూడా హాఫ్ బాయిల్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. హాఫ్ బాయిల్ ఎందుకంటే ఒకసారి హాఫ్ బాయిల్ చేసుకుని తీసుకుని మళ్ళీ రెండోసారి వేయించుకుంటే అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి కాలీఫ్లవర్ అంతా కూడా. అందుకనే హాఫ్ బాయిల్ చేసి పక్కకు తీసుకొని మిగతా ముక్కలన్నీ వేయించుకున్నాక మళ్ళీ రెండోసారి అన్నీ కలిపి ఒకసారిగా వేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా కలర్ మారాయి, హాఫ్ బాయిల్ అయ్యాయంటే ఒక 50% మాత్రమే కుక్ అయ్యాయి. వీటిని ఇప్పుడు నేను పక్కకు తీసుకుంటున్నాను. వీటిని పక్కకు తీసుకొని మిగతా ఉన్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి కూడా హాఫ్ బాయిల్ అయ్యాయి. వీటిని కూడా పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొదట వేయించుకున్న కాలీఫ్లవర్ అన్నిటిని కూడా వేసుకొని మళ్ళీ కాంచుకుంటున్నాను రెండవసారి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు కాలీఫ్లవర్ అంతా కూడా బాగా క్రిస్పీగా వస్తుంది. కొంచెం గట్టిగా వచ్చినా కూడా మనం లాస్ట్లో సాసులు అన్నీ వేసి కలిపినప్పుడు మళ్ళీ కూడా కాలీఫ్లవర్ అంతా కూడా మెత్తపడతాయండి.
అందుకని ఇప్పుడు బాగా క్రిస్పీగా వేయించుకుంటే అప్పుడు మనం తినడానికి క్రంచీగా ఉండేట్టుగా వస్తుందన్నమాట సాసులు వేశాక. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక రకం లేనప్పుడు రెండవది ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల టమోటో కెచప్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి 2 స్పూన్ల మొక్కజొన్న పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లిక్విడ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి సరిపడే గోబీకి మాత్రమే చెప్తున్నానండి కొలతలు. వెనిగర్ వేసాక అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా సాసులన్నీ దగ్గర పడేంత వరకు వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని సాసులన్నిటి కూడా కాలీఫ్లవర్కు కోట్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, 2 నిమిషాలు అయ్యాక మంచి కలర్ వస్తుంది. సాసులన్నీ కూడా కాలీఫ్లవర్కి కోట్ అయ్యాక చూడడానికి మంచి కలర్ వస్తుంది. అంతేనండి, గోబీ మంచూరి రెడీ అయిపోయింది. చివర్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ షూట్స్ని వేసి గార్నిష్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.